హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు గ్లాస్ మై ఛానల్. హ్యాపీ వీకెండ్. ఎప్పట్లానే ఇదేం పబ్లిసిటీ కోసం చేసేది కాదు. మన వాళ్ళు అందరూ కూర్చొని తాగుతున్నప్పుడు వాళ్ళకి క్వాలిటీ టైం ఉండాలి అని చేసి ఒక చిన్న ప్రయత్నం మాత్రమే. నా ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసినట్టయితే ఛానల్ ఒక లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, ఎందుకంటే మీరు చేసే లైక్ అలాంటి ఎన్నో వీడియోస్ చేయడానికి ఎంకరేజ్ చేస్తుంది. ఇంకా ఆలస్యం ఎందుకు, లెట్స్ బిగిన్ ద షో. ఇక్కడ స్క్రీన్ మీద కనిపిస్తున్నట్టుగా మన టాపిక్ వచ్చేసి బ్యారెన్స్ విస్కీ గురించి. దీని గురించి ఇంకా డీటెయిలింగ్ వెళ్ళే ముందు ఇది ఎవరైనా ట్రై చేశారా, ట్రై చేస్తే మీకు ఎట్లా అనిపించింది చెప్పాలనుకున్న వాళ్ళు కింద కమెంట్లో తెలపండి. ఇది మన కమ్యూనిటీకి బాగా హెల్ప్ఫుల్ అవుతుంది. ఇంక ఇది బాటిల్ ఓవరాల్ రివ్యూ. నేను లిక్కర్ మార్ట్కి వెళ్ళినప్పుడు ఇది కనిపించింది నాకు. సో ఇది ఆల్మోస్ట్ ఈక్వల్ టు సిగ్నేచర్కి ఉన్న ప్రైసే ఉంది. అయితే ఒకసారి ట్రై చేద్దామని తీసుకున్నాను. నాకైతే మైండ్లో ఏం ఐడియా లేకుండా ఇది తీసుకున్నప్పుడు. సో ఇది తీసుకున్నప్పుడు నేను కన్ఫ్యూజన్లోనే ఉండే, నా డెసిషన్ తప్ప రైటా, సిగ్నేచరే బాగుంటుందేమో అని ఒక పర్స్పెక్షన్లో ఉండే నేను. సో ఇది తీసుకున్న తర్వాత బాటిల్ ఓవరాల్ రివ్యూ చూడండి. ఇదేమో 750 ml. ఇది నేను ఇక్కడ చూపెట్టడానికి ట్రై చేస్తాను. ఫ్రంట్ సైడ్ అది బాటిల్ అయితే చూడడానికి బాగానే ఉంది, స్టిక్కరింగ్ కూడా. ఇది 750 ml అండి బాటిల్. అండ్ దీంట్లో కూడా 42.8% ఉంది ఆల్కహాల్. 42.8% ఆల్కహాల్. అండ్ దీని కాస్ట్ వచ్చేసి యాజ్ పర్ తెలంగాణ టుడే 1320 రూపీస్. 1320 అండి యాజ్ పర్ తెలంగాణ టుడే. 750 ml బాటిల్, 42.8% ఆల్కహాల్. సో ఇది బాటిల్ ఓవరాల్ రివ్యూ. ఇంకా నేను ఎట్లుంటుందో అని డిఫరెంట్గా ట్రై చేసి హాఫ్ బాటిల్ అయిన తర్వాత రివ్యూ ఇస్తున్నాను. ఎందుకంటే మన దాంట్లో ఏం మసాలా గిసాలా యాడ్ చేయం, ఉన్నట్టు చెప్పాలని ట్రై చేస్తున్నాను. సో ఇది కొత్త మందు కదా అని ఇంకా మన వ్యూవర్స్కి ఎటువంటి ఇబ్బంది ఉండదు ఒకవేళ వీడియో చూసి తీసుకుంటే అని చాలా R&Ds చేసి మీకు ఇక్కడ పెడుతున్నాను. సో ఇది ఫస్ట్ 60 ml కానీ 30 ml కానీ పోసుకొని వాటర్లో కలుపుకొని తాగితే ఎక్సలెంట్ ఉంది మందు. సిగ్నేచర్ కన్నా సాఫ్ట్గా ఉంది, మీకు తెలియట్లేదు వాటర్ మందు కలిపినట్టు స్మూత్గా వెళ్ళిపోతుంది. అండ్ నెక్స్ట్ డే హ్యాంగ్ ఓవర్ కూడా ఏం లేదు. హ్యాంగ్ ఓవర్ లేదంటే లిమిటెడ్ నెంబర్ ఆఫ్ పెగ్స్ తాగితే మీరు ఒక 1.5 బాటిల్ 2 బాటిల్స్ కంప్లీట్ చేస్తే నెక్స్ట్ డే లైట్గా హ్యాంగ్ ఓవర్ ఉంటుంది. ఇంకా అది కాకుండా లిమిటెడ్గా తాగే వాళ్ళు ఉంటే ఇదైతే హ్యాంగ్ ఓవర్ ఏమి ఉండదు. వీకెండ్లో కూడా మంచిగా ఎంజాయ్ చేయొచ్చు, బోత్ మేల్స్ అండ్ ఫీమేల్స్కి. ఇదైతే వన్ ఆఫ్ ద బెస్ట్ విస్కీ అని సజెస్ట్ చేస్తుంది. చాలా 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 బాగా అనిపించింది. సో ఇది వాటర్లో కలుపుకొని తాగితే ఇట్లుంటుంది ఇది. సో వాటర్లో అయితే 100% చాలా బాగుందని మనం ఎప్పట్లానే కొత్తగా ట్రై చేస్తాం కదా, ఈసారి కూడా కొత్తగా ట్రై చేద్దామని నేనేం చేసిన అంటే షాప్కి వెళ్ళినప్పుడు నాకు సేమ్ క్యాన్బెరీ ఎప్పుడు ట్రై చేస్తాం కదా, క్యాన్బెరీలో నాకు ఇంకొక వెరైటీ కనిపించింది. ఈ ట్రాపికానా వాళ్ళది క్యాన్బెరీ డిలైట్ అని. ఇది ఎట్లుంటుందో అది కొత్త ట్రై చేసిన, మందు బాగానే ఉంది కానీ ఇది తీసుకొని వచ్చిన. ఇది ఓవరాల్ బాటిల్ ఇట్లుంటుంది. అండ్ దీని 1 లీటర్ బాటిల్ ఇది. దీని కాస్ట్ వచ్చేసి 138 అనుకుంటాను. 138 రూపీస్ పడింది ఇది మనకు. ఇక్కడైతే డిస్క్రిప్షన్లో ఏమి పిల్లలు కానీ ప్రెగ్నెంట్ లేడీస్ కానీ తాగద్దు అనేది అని అయితే ఏం లేదు ఇందులో. సో ఇది అందరూ హ్యాపీగా డ్రింక్ చేయొచ్చు. కానీ స్ట్రింగ్ అలా ఉంటుంది, కానీ తాగే వాళ్ళు అది ఒకసారి చూసుకొని తాగండి స్ట్రింగ్. సో ఇది తీసుకొని మందులో కలుపుతాను ట్రై చేసినాను, అది చూపిస్తాను. మందులో కలిపినప్పుడు ఒక డిజాస్టర్ అయిపోయింది. అది కూడా ఏంటో చెప్తాను ఇక్కడ క్లియర్గా చూపిస్తాను కూడా. చూడండి, సారీ, కాస్ట్ మనకి 123 రూపీస్ పడిందండి. యాజ్ పర్ టుడే తెలంగాణ 123 రూపీస్ పడింది. ఇది క్యాన్బెరీ డిలైట్ బాటిల్ ఓవరాల్ రివ్యూ ఇది. అండ్ ఇది సేమ్ క్యాన్బెరీ ఆ జ్యూస్ లానే ఉంటుందేమో నేను ఎక్స్పెక్ట్ చేసినాను, కానీ మందు పోసిన తర్వాత ఇది పోస్తే డిఫరెంట్గా వైట్ కలర్ వచ్చింది జ్యూస్. సరే, జనరల్ క్యాన్బెరీ అంటే రెడ్ కలర్లో ఉంటుంది, ఇది వైట్ కలర్లో వచ్చింది. అదేంటో నాకు అర్థం కాలేదు. ఇక్కడ ఫస్ట్ 60 ml మందు పోస్తుందండి ఇప్పట్లానే. అండ్ దాని తర్వాత జ్యూస్ పోసినప్పుడు ఫస్ట్ జ్యూస్ కలర్ చూస్తే షాక్ అయిపోయాను, స్టన్. ఎందుకంటే క్యాన్బెరీ రెడ్ ఉంటుంది, ఇది వైట్ వచ్చింది. ఏమైతుందో అర్థం కాలేదు ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్, ఇది వైట్గా ఉన్నప్పుడు క్యాన్బెరీ టేస్ట్ అండ్ ఫ్లేవర్ వస్తుంది అనుకున్నా, కానీ నాకు లీచీస్ జ్యూస్ ఫ్లేవర్ వచ్చింది. అది ఇంకో పెద్ద డిసడ్వాంటేజ్ అయిపోయింది నాకు. చూడండి, వాటర్ బాటిల్లో పోస్తున్నాను నేను. మొత్తం ఇట్లా వైట్ కలర్ ఉండి మన
మందులో మిక్స్ అయినప్పుడు ఈ కలర్ వచ్చింది ఓవరాల్ అవుట్పుట్. కానీ మొత్తం లీచెస్ జ్యూస్ తాగినట్టే ఉంది. ఇదైతే నేను సజెస్ట్ చేయను, ఇందులో వేస్ట్ అయిపోయింది. కానీ ఓవరాల్ తాగాలంటే ఒక పెగ్ ఇట్లా తాగొచ్చు. మందు అయితే బాగుంది, మనం డిఫరెంట్గా ట్రై చేసినా, వాటర్లో కలుపుకొని ట్రై చేసినా ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ అండి మందు. సిగ్నేచర్ దీనికి కాంపిటీషన్ అంటే సిగ్నేచర్ స్టైల్ దానికి ఉంది, దీని స్టైల్ దీనికి ఉంది. కానీ నాకేదో కొంచెం సిగ్నేచర్ కానీ ఈ మందు చాలా బెటర్ అనిపించింది. సో ఇది నా ఒపీనియన్ అండి మందు మీద. అండ్ స్టఫ్ మనకు ఆ రోజు ఉన్న పరిస్థితిలో ఏం చేయాలో అర్థం కాలేదు. నాన్ వెజ్ చికెన్ ఉంది, నాకే చికెన్ యాజ్ వెల్ యాజ్ కాకరకాయ ఫ్రై ఉండే, డిఫరెంట్ ట్రై చేస్తే ఆ రెండు ట్రై చేసినాను. ఇది చూడండి కాకరకాయ ఫ్రై అండ్ చికెన్ కూడా ట్రై చేసినాను. అయినా సాటిస్ఫై కాలేదు. తెలుసుగా మనం మన స్టఫ్ దగ్గర ఎక్కడ కాంప్రమైజ్ కామని. తర్వాత మళ్ళీ పిజ్జా ఆర్డర్ చేసినాను. సో ఓవరాల్గా తాగినప్పుడు అయితే గట్టిగా తింటే బెటర్, అది నా ఫిలాసఫీ. ఇది నేను ఈ వీడియోలో కవర్ చేయాలనుకున్నాను. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఛానల్ పంపించి కొంచెం ఎంకరేజ్ చేస్తాను కోరుతున్నాను. థ్యాంక్ యూ. హ్యాపీ వీకెండ్. బాయ్ బాయ్.